ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ హాఫ్లో ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అనూహ్యంగా వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోతుంది. దాంతో ప్లే ఆఫ్ చేరే అవకాశాలను డిఫికల్ట్ చేసుకుంది. ఇకపై పంజాబ్కు మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఇక నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రభ్-సిమ్రన్ సింగ్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు చివర్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ క్విక్గా 37 రన్స్ కొట్టడంతో పంజాబ్ 20 ఓవర్స్లో 200 రన్ మార్క్ను అందుకుంది. కానీ చేజింగ్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రియన్ రికల్టన్ అద్భుతమైన స్టార్ట్ అందించడంతో పాటు తిలక్ వర్మ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ఆ టార్గెట్ ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. దాంతో వరుసగా 5వ ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో ఈ రోజు ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, నిజానికి ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం, కానీ ఈ మ్యాచ్ లో ఏ ఒక్క సందర్భాన్ని వేలెత్తి చూపాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది చాలా గొప్ప మ్యాచ్. 2 టీమ్స్ కూడా చివరి వరకు ఫైట్ చేశాయి. అయితే తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ మమ్మల్ని దెబ్బతీసింది. ముఖ్యంగా ఈ రోజు అతని షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంది. ఫీల్డర్స్ మధ్యనున్న గ్యాప్స్ నుంచి అతను బౌండరీ స్కోర్ చేయడం నిజంగా ఎక్సలెంట్. ఈ రోజు గెలుపుకు క్రెడిట్ కూడా పూర్తిగా అతనికే దక్కుతుంది. ఇక మా ఇన్నింగ్స్ లో అజ్మతుల్లా ఉమర్జాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ స్టేజ్ లో మేము 180 రన్స్ లోపే చేస్తామని అనుకున్నా, కానీ అజ్మతుల్లా క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ తో మొమెంటం ను మా వైపు షిఫ్ట్ చేశాడు. ముఖ్యంగా 16th, 17th ఓవర్స్ లో అతను కొట్టిన స్కూప్ షాట్స్ మాకు గేమ్ లో నిలిచే అవకాశాలను తీసుకొచ్చాయి. అతని బ్యాటింగ్ కారణంగానే మేము 200 రన్స్ చేయగలిగాం. ఇక మాకు నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అయితే అది మధ్యాహ్నం జరిగే మ్యాచ్. మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి ఆ 2 మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అయితే వాటి కోసం వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉందంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.